7 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ, మున్సిపల్ ఎన్నికల వేళ భారీగా బదిలీలు. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నిర్ణయం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తునైతే ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషనర్గా మరి నురల్ నజీబ్, వేములవాడ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా సంపత్ కుమార్, ములుగు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రమేష్, తిరుమలగిరి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రామచంద్రరావు, ఆదిలాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా జి రాజు, ఎదులపురం గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా మునావర్, బెల్లం గ్రేడ్కి మరి సంపత్, భూత్పూర్ గ్రేడ్కి చంద్రశేఖరరావు, నడికొండకు మరి మురళి, అచ్చంపేటకు సిహెచ్ వేణు, కల్లూరుకు రాయదుర్గారెడ్డి, మరి హుజూర్ నగర్కు వి శ్రీనివాస్, చొప్పదండికి టి మనోహర్, హుజూరాబాద్కు ముసబ్ అహ్మద్, మంచిర్యాలకు మరి జి అన్వేష్, ఆలేరుకు మరి శ్రీనివాస్ రెడ్డి, మొయినాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్కు అయితే మరి బదిలీలు చేయటం అయితే జరిగింది. మరి బదిలీలు అయిన వాళ్ళందరూ కూడా తమ తమ విధుల్లో మరి నిర్మగ్నమై ఉండాల్సిన అవసరం ఉంది. టోటల్గా 47 మంది మున్సిపల్ కమిషనర్లకు బదిలీకి మరి మార్గం సుగమమైంది, బదిలీ చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి తమ వర్క్ని చేయాల్సిన పని బాధ్యతలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రకంగా మరి బదిలీలు అయితే జరిగినాయి. ఇక పురపోరు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం వేములవాడలో మున్సిపల్ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనుండడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మొత్తంగా 28 వార్డులు మున్సిపాలిటీలు ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి ఎవరైతే వేములవాడకు సంబంధించిన కూడా ఎత్తులు వ్యూహాలు, నాట్ ఓన్లీ ఈ వేములవాడ, టోటల్గా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో విజయమే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలంటే మనకు తెలుసు అవి పార్టీ గుర్తుల మీదుగా పోటీ జరగదు, కానీ మున్సిపల్ ఎన్నికలు అలా కాదు, పార్టీ గుర్తుల మీద మరి ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. దానిలో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా మిగతా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కంటే ముందుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక అదేవిధంగా శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష అయితే చేశారు. ఏవి కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉండకూడదు, పెండింగ్ లేకుండా ఉన్న వాటిని అన్నిటి కూడా కంప్లీట్ చేయాలి, సత్వరమే పరిష్కారం ముందుకు వెళ్ళాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరి ఎస్ఎల్బిసి 5 కూడా ఫోకస్ పెట్టారు. తుమ్మిడిహెడ్ వద్ద బ్యారేజ్కి కూడా డిపిఆర్ తీసుకోవడం అయితే జరిగింది. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సెక్రటేరియట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో టన్నెల్లో చిక్కుకొని టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం రైలు ట్రాక్ సాయంతో మరమ్మతులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో ఏదైతే జరిగిందో ప్రాబ్లం అది జరగకుండా మరి అన్నీ కూడా క్లియరెన్స్ చేసి మరి ఎస్ఎల్బిసిపై ఫోకస్ పెట్టి దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అదేవిధంగా తుమ్మిడిహెట్ బ్యారేజ్ వద్ద డిపిఆర్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. దానికి ఉదాహరణగా మనకి మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించడం అని మనం దాన్ని చూడవచ్చు. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసా, తమ కుటుంబంతో కలిసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వీక్షించాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు. సినిమాని ఎంతగానో ఆస్వాదించానని చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆ చిత్రం పట్ల సీఎం అభినందనలు తెలిపారు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈ సమయంలోనే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిని అక్కడికి ఆహ్వానించడం అయితే జరిగింది. ఆ విధంగా మరి చిరంజీవి గారు అక్కడైతే కలవటం అయితే జరిగింది. మరి ఓవరాల్గా మనకి తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి అదేవిధంగా టాప్ హీరోలో లెజెండరీగా హీరోగా ఉన్న చిరంజీవికి కూడా ఎంత మంచి అవినాభావ సంబంధం ఉందో దీని ద్వారా మరొక్కసారి మరి బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరి మెగా ఫ్యామిలీ తమ ముద్ర వేసుకుందనడానికి మరి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో మరి చిరంజీవి ఈ రకంగా ఉండడం, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా దూసుకుపోతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఈ రకంగా ముందుకు మరి ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఒక 10 మంది ఇంప్లిమెంటేషన్ చేయగలిగిన స్టేజ్లో ఉన్నవాళ్ళు ప్రజలందరికీ చేయూతుగా ఉండాలి. అంటే
వాళ్ళు చేయగలిగినంత మంచి పనులు కంపల్సరీ చేయాలి. ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే కోరుతున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలు అయ్యారు అంటే ఊరికే సెలబ్రిటీలు అయిపోరు, వాళ్ళ కష్టం ఉంటుంది. వాళ్ళ కష్టంతో పాటు ప్రజలందరూ కూడా వాళ్ళని గుండెల్లో చేర్చుకుంటేనే కదా వాళ్ళు మరి సెలబ్రిటీలు అయ్యేది. మరి ప్రజలందరూ వాళ్ళు గుండెల్లో చేర్చుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత మంచి చేయాల్సిన బాధ్యత ప్రతి సెలబ్రిటీ మీద ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది దాన్ని ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా మరి మెగా ఫ్యామిలీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉండడానికి ముందుండటానికి సీఎం రేవంత్ రెడ్డితో ముందుకు వెళుతూ ఉన్న పరిస్థితి మనమైతే చూస్తాం. ఒకరికొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆహ్వానించదగ్గ విషయంగా మనం గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు? స్విట్జర్లాండ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ రేవంత్ రెడ్డి కలవడాన్ని ఏ కోణంలో చూస్తారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మనకి చెప్పొచ్చు, నన్ను చంపితే ఈ భూమి మీద ఇరాన్ అనేది ఉండదని చెప్పి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి. ఖమేనీకి హాని తలపెడితే ప్రపంచమే తగలబడిపోతుందని ఇరాన్ హెచ్చరించగా, తనను హత్య చేస్తే ఇరాన్ భూస్థాపితం అవుతుందని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థ ట్రంప్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇరాన్ హత్యాయత్నం చేస్తే తాను బతికున్నా చనిపోయినా సరే ఆ దేశాన్ని భూస్థాపితం చేయాలని తన సలహాదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ఇరాన్లో జరుగుతున్న అల్లర్లకు మద్దతు పలుకుతూ